ఈరోజు క్లాస్లో ఫాదర్ గారు ఈ యొక్క గింజలు తీసుకొచ్చి మాకు చూపించినప్పుడు నేనైతే చాలా ఆశ్చర్యపడిపోయాను. చాలా అదృష్టంగా కూడా భావించాను. దేవునికి నిజంగా స్తుతి స్తోత్రాలు నేను చెల్లించాలి. ఇంతటి గొప్పటి అవకాశాన్ని నాకు అనుగ్రహించాడు ఈ వీడియో చేసేందుకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పేపర్ మీద ఉన్నటువంటి గింజలను ఒకసారి గమనించండి, ఎంత చిన్నవిగా ఉన్నావో. పాత నిబంధన మొదలుకొని నూతన నిబంధన వరకు మన బైబిల్ మొత్తం విశ్వాసం మీద ఆధారపడి రాయబడింది. యేసు ప్రభు తన యొక్క కాలంలో ఉన్నప్పుడు, నజరేతులో ఉన్నప్పుడు కావచ్చు, గలిలయలో ఉన్నప్పుడు కావచ్చు, కపర్నాంలో ఉన్నప్పుడు కావచ్చు, యేసు ప్రభు బోధించిన ప్రతిసారి విశ్వాసాన్ని ఆవగింజతో పోల్చి ఉన్నాడు. మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి గింజలు ఆ ఆవగింజలే. ఈ యొక్క గింజలు నజరేతు నుండి తీసుకురాబడేటువంటి గింజలు. ఆ కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆవగింజలతో యేసు ప్రభు మన విశ్వాసాన్ని పోల్చి ఉన్నాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మన ప్రపంచంలో ఏదైనా చేయగలము అని యేసు ప్రభు మనకు చెప్పి ఉన్నాడు. మన భారతదేశంలో ఉన్నటువంటి ఆవగింజ సైజు, నజరేతు నుంచి తీసుకురాబోయేటువంటి ఈ యొక్క ఆవగింజ సైజును ఒకసారి గమనించండి. దీని యొక్క సైజు చాలా చిన్నగా ఉంది, చాలా రేణువు వలె ఉంది, చూడటానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఈరోజు క్లాస్లో ఫాదర్ గారు ఈ యొక్క గింజలు తీసుకొచ్చి మాకు చూపించినప్పుడు నేనైతే చాలా ఆశ్చర్యపడిపోయాను. చాలా అదృష్టంగా కూడా భావించాను. నేను చూసినటువంటి ఈ యొక్క గింజలు నా ప్రజలు కూడా చూస్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఆవగింజ అంత విశ్వాసం ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అన్నదే నా ఈ యొక్క అభిప్రాయంతో ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు కాలంలో ఆవగింజల సైజు చాలా చిన్నది. అందుకని యేసు ప్రభు పదే పదే తన శిష్యులకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఆవగింజంత విశ్వాసాన్ని మీరు పెంపొందించుకోండి, మీరు అద్భుత కార్యాలు చేస్తారు, దేవుని యొక్క నామంలో మీరు చూడలేనివి చూడగలుగుతారు, చేయలేనివి చేయగలుగుతారని మనకు ఎప్పుడో చెప్పి ఉన్నాడు. యేసు ప్రభు చెప్పిన విధంగా మనం కూడా ఆవగింజంత విశ్వాసాన్ని పెంపొందించుకుందాం. అలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన అందరి కోసం ప్రార్థించుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.